కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 సమీక్ష సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారీగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్ల పేర్లు అనామలస్ జాబితాలో ఉండే అవకాశం ఉందన్నారు. నోటీసుల కోసం ఎదురు చూడకుండా ఆధారాలతో ఫామ్ ఏ సవరించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి నిరంతరం సమీక్షలు నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంటే ఓటర్ లిస్టులో ఏ కారణం 2002 వివిధ కారణాల వల్ల ఈ ఓటర్లు నిల్వ చేసి ఎలక్షన్ కమిషన్ ఓటు నిస్తావులు వీటికి సంబంధించి ఒకటే ఒక ప్రమాదం ఉంది. ఎట్లయితే గతంలో భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో, బీహార్లో, ఇతర రాష్ట్రాలైతే ఓటర్లు తొలగించి శాసనసభ ఎన్నికల రిజల్ట్ ప్రారంభాన్ని చూస్తున్నాం. అటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అదే వాతావరణం కనపడతా కాబట్టి దాన్ని అందరూ గ్రహించి ఇక్కడ కూడా అటువంటి కుట్రలకు కులకులాలు గవర్నమెంట్ ఎవరిగా ఓటర్లకు యథావస్థ సరిచేసి సరిచేసి మరి వాటిని బియ్యలు కావచ్చు, ఛాయలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా భాగస్వాములై వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేసి అవసరమైనటువంటి సర్టిఫికెట్ను ఇచ్చే కాలేజీ మీకు పొందు తెచ్చుకోవాల్సి ఆ ప్రమాదం వచ్చి ఉంది అని మరొకసారి రాష్ట్ర ప్రజలకు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్రమత్తమై ఉండి ఓట్లు తొలగింపబడకుండా చూసుకోవాలని అది ప్రజలకు, ఈ పార్టీకి, నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ఈ రోజున ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత సిర్పూర్ అయినా, ఆసిఫాబాద్ అయినా, ఉమ్మడి ఆదిలాబాద్ అయినా, వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే గడచిన ప్రభుత్వంలో ఏమైనా స్కీమ్ కూడా తీసివేయకుండా అదనంగా ఈ రోజున సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అట్లాగే కొత్తగా